హలో రైట్, మంచిది. దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కనికరాన్ని బట్టి, దేవుని దయ వలన, దేవుని కటాక్షం వలన మనందరం సజీవంగా కాపాడబడటానికి దేవుడే కారణం. కాబట్టి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి, సంగముగా కూడుకోవటాన్ని బట్టి కూడా దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని యేసుక్రీస్తు వారు కలువరి శిలువపై పలికిన 6వ మాటను మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, సర్వలోకనాథుడా, సర్వాంతర్యామి, సర్వ సృష్టిని అందున్న సమస్తాన్ని సృజించి సర్వములో సర్వమగు నిమిత్తం మీ కుమారుణ్ణి మీకు లోబడే విధంగా మీరు సిద్ధపరిచి మీ మాటల ప్రకారంగా ఆయన భూమి మీదకి ఇచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతికి మా అందరికీ మేము కోల్పోయిన పరలోకాన్ని తిరిగి మాకు అందించడానికి మీరెంతో ప్రణాళికను సిద్ధము చేసి ఆ ప్రణాళికను అమలుపరిచి మమ్మల్ని అందరినీ తిరిగి సజీవులుగా చేసిన మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆ కృపకు పాత్రులుగా ఉన్న మేము మీ కుమారుని ద్వారా మాకు ఇస్తున్న సందేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ పునః పరిశీలన చేసే అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన ఆ కాలములో చివరి క్షణాల్లో ఆయన శరీరం సహకరించకపోయినా ఎలాంటి మాటలు, లేఖనాలను నెరవేర్చడానికి పలికారో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి సమాప్తమైనదని తన కార్యక్రమాలన్నీ ముగించిన తరువాత మీ కుమారుడు పలికిన ఆ మాటలోని పరమార్థాన్ని, వాక్య సారాన్ని మేము గ్రహించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. శిలువపై పలికిన 6వ మాట మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చివరి క్షణాలు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సందర్భం మనకు తెలుసు. ఉదయం 6 గంటల నుంచే ఆయన్ని సిలువ భుజాన పెట్టి మోపించటం, 9 గంటలకు సిలువ వేయటం, 9 గంటల నుంచి 12 గంటల వరకు అనేకమైన శ్రమలు అనుభవించారు. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద భయంకరమైన చీకటి కమ్మటం. ఆ సమయంలో యేసుక్రీస్తు వారి శరీరం సహకరించకపోయినా, ఎందుకంటే శరీరంలో రక్తం అయిపోయింది, తడంతా అయిపోయింది, చెమట రూపంలో కారిపోయింది, రక్తం రూపంలో కారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుడు వ్రాసుకున్న మాటలు ఏమైనా మిగిలినాయి అని జ్ఞాపకం చేసుకుంటూ, మిగిలిన ఆ మాటలు కూడా పలకాలని శక్తిని కూడగట్టుకొని పలికిన పదాలు అవి. మనం మాట్లాడటానికి సమాప్తమైనదని చాలా చక్కగా అన్ని సౌకర్యాలతో ఉన్నాం కాబట్టి చాలా చక్కగా పలికాం. కానీ ఆ స్థితిలో యేసుక్రీస్తు వారు ఆ పదం పలకటం వెనుక ఎంత శక్తిని కూడగట్టుకొని, ఎంత గ్యాప్ ఇచ్చి మాట్లాడి ఉంటాడో ఆ సిచ్యువేషన్కి మనం వెళ్తే అర్థమవుతుంది. అందుకని ఆయనకి ఏమర్థమైందంటే పని అంతా కంప్లీట్ చేశాను. ఇక్కడ సమాప్తమైనది అనే పదమే రాయబడింది. మత్తయి సువార్తలో ఒకసారి మనం చూస్తే 27వ అధ్యాయము 50వ వచనం చూడండి. ఆత్మను అప్పగించననే పదం, సమాప్తమైనది అనే పదం ఇక్కడ ఉండదు. కానీ అక్కడ ఒక పదాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించాడు. 50వ వచనం కదా, 27వ అధ్యాయము 50వ వచనం. మరియు యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. దప్పికొనుచున్నాను అనే పదం కూడా అక్కడ రాయబడలేదు. కానీ వెంటనే వాడు ఏలియాని పిలుస్తున్నాడని చెప్పి స్పంజి చిరకతో దప్పిక తీర్చడానికి ప్రయత్నం చేసినట్టు ఈ పదాలన్నీ మత్తయి గారు రాయలేదు. కానీ గొప్ప శబ్దముతో బిగ్గరగా కేక వేసి ఏంటి ఆ కేక?
ఏంటి ఆ కేక అంటే, ఆ కేకలో ఏముందంటే సమాప్తమైనది అని ప్రాణమును విడిచాడు, తర్వాత ఆత్మను అప్పగించాడనే ఇదంతా కలిపి అందులో ఉంది. అది మెల్లిగా చెప్పాడా, పెద్దగా చెప్పాడా? బిగ్గరగా కేక వేసి. అంటే అంత శక్తి లేని ఆ పరిస్థితుల్లో పెద్ద కేక వేయటం కష్టమా, సుఖమా? ఏమి లేదు, శక్తి ఏమి లేదు, ఆహారం లేదు. గురువారం సాయంత్రం శిష్యులతో పాటు పస్కాను భుజించాడు, మళ్ళీ సాయంత్రం కావాల్సి వస్తుంది. దాదాపుగా 21 గంట సుమారుగా. ఈ సందర్భంలో ఇంకేమీ లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు. ఈ స్థితిలో పైగా ఒళ్ళంతా రక్తసిక్తమైంది, పైగా తల మీద ముళ్ళ కిరీటం గుచ్చితే ఇంకా మైండ్ ఏది సరిగ్గా పనిచేయదు కదా. తలలో ఏదన్నా చిన్న మేకు కానీ ఏదన్నా గుచ్చామనుకోండి, ఇప్పుడు మాట్లాడమన్నప్పుడు ఆలోచనలు వస్తాయా? కరెక్ట్గా రావు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన ప్రదేశం కాబట్టి ఆ మెదడులో కానీ అది దిగితే, ముళ్ళు దిగితే భయంకరమైన బాధ. ఆ బాధలో కూడా నేను ఇంకేమన్నా మర్చిపోయానా, దేవుడు రాయించినన్ని అని గుర్తు చేసుకొని మరి ఆ పదాలు పలుకుతున్నాడంటే, ఇది బిగ్గరగా కేకవేసి అంటే ఇది ఆర్తనాదం కాదు, ఇది విజయోత్సాహముతో చేసిన కేక. మార్క్స్ వార్త కూడా చూడండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 37వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 37వ వచనం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. గొప్ప కేక వేసి. ఇక్కడ కూడా మార్క్ గారు కూడా ఏం చేశారు? కేక వేసి, గొప్ప కేక వేసి అన్నారు. లూకా గారిని అడుగుదాం. లూకా గారు ఏం రాశారు? 23వ అధ్యాయము లూకాసు వార్త 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను సమాప్తమైనదనే పదం మత్తయి గారు రాయలేదు, మార్కు గారు రాయలేదు, లూకా గారు రాయలేదు, యోహాను గారు ఒక్కరే రాశారు కదా. ఈ ముగ్గురు సువార్తికులు సమాప్తమైనదనే పదం రాశారా? రాయలేదు. కానీ కేక వేశారు అని రాశాడు. అంటే ఆ కేకలు ఏముందంటే విజయోత్సాహం. ఈ మధ్య రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న పేపర్ ముక్కలు కనపడుతున్నాయి రోడ్ల మీద. ఎందుకు? పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతే ఈ పుస్తకాలతో పని లేదని ఆనందంతో వాళ్ళు ఆ బస్సుల్లో ప్రయాణం చేస్తూ కేకలేసుకుంటూ అరుచుకుంటూ విజయోత్సాహంతో పుస్తకాలన్నీ చింపేసి, ఈ దరిద్ర పుస్తకాలు ఇంకా మాకు వద్దు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ కొత్త పుస్తకాలు వస్తాయని తెలుసు వాళ్ళకి. ఇది 1 ఇయర్కి అబ్బాయి కోర్స్ అయిపోయింది, ఇవన్నీ రాసేసాను, ఇంకా పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంక వీటితో సంబంధం లేదని సంతోషంతో ఏం చేశారు? రిజల్ట్ రాకముందే పేపర్లు చింపేశారు. అంటే పెద్దగా కేక ఎందుకు వేశారంటే వాళ్ళకి ఆనందం, వీటితో పని అయిపోయింది, ఈ దరిద్రం వదిలింది అని. ప్రభువారి కేక అలాంటిది కాదు. ప్రభువారి కేక అలాంటిది కాదు. ఏ కేక ఇది? సంతోషంతో, ఓపిక లేకపోయినా ఓపికను కూడగట్టుకొని ఆనందంతో అరవాలనిపించింది. ఎందుకంటే తండ్రి అప్పగించిన పని అంతా నెరవేర్చాననే సంతోషం. పని ప్రారంభించటం వేరు, ముగించటం వేరండి. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కార్య ఆరంభం అందరూ చేస్తారు, ఆరంభ శూరుడు అంటారు. కార్య ఆరంభం అంటే ప్రారంభంలో చాలా షాపులు మనం చూసే ఉంటాం, మంత్రులు పిలుస్తారు, అక్కడ డెకరేషన్లు, స్నాక్స్ అవి ఇవి కూల్ డ్రింక్స్ అన్నీ ఇచ్చి గ్రాండ్గా ఓపెన్ చేస్తారు. నెల తిరిగేసరికి మళ్ళీ అక్కడ షాపు కనపడదు. ఎందుకంటే అనుకున్న విధంగా బిజినెస్ అక్కడ సాగదు. అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని షాప్ పెట్టరు. డబ్బు ఉంది కదా అని ఏదో గ్రాండ్గా పదవి ఉంది, పలుకుబడి ఉంది అన్నట్టుగా ఓపెన్ చేస్తారు. ప్రారంభం బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ముగింపు దాకా అది నిలబడదు. కానీ యేసుక్రీస్తు వారి జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి కంప్లీట్ అయిందని చెప్పగలిగాడు. అలాంటి మాట ఇంకా ఎవరో చెప్పలేకపోయారు. ఎందుకంటే దేవుడు తన చిత్తం మొత్తం నెరవేర్చగలిగిన వ్యక్తి ఈయనే అని, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే పదం పలుకుతాడు. యోహాను గారి దగ్గర బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమంటాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందించాడంటే ఆయన చెప్పిందంతా చేస్తాడు. మనం కూడా మన పిల్లల్లో ఎప్పుడు ఆనందిస్తాం? పిల్లల యందు చెప్పండి. ఎప్పుడు ఏ మాట చెప్పినా రే ఇట్రా అనగానే ఎందుకు ఏమిటని క్వశ్చన్ చేయకుండా వచ్చేస్తారు. వెళ్ళిపో అటు అంటే ఎందుకు వెళ్ళాలి అని క్వశ్చన్ చేయకుండా వెళ్ళిపోతే ఎంతో సంతోషం. నా బిడ్డలు రమ్మంటే వస్తారు, పొమ్మంటే
పోతాడు. ఒక శతాధిపతి అంటాడు కదా, ఒకడు రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవును అని. ఆయన అధికారి అలా చెప్పాడంటే మనం మన పిల్లలు మన మాట తూచా తప్పకుండా వింటే ఎంత సంతోషిస్తామో, దేవుడు యేసుక్రీస్తులందు అంత సంతోషించాడు. కారణం ఏంటంటే అది చిన్నదా పెద్దదా, నింద అవమానమా ఏది పట్టించుకోవాలా. దేవుడు చెప్పాడు ఇది చేయాలి, దేవుడు చెప్పాడు ఇది చేయాలి. అది ఇష్టం లేని పని అయినా సరే, కష్టమైనా సరే ఆయన పూర్తిగా చేశాడు. కాబట్టి ఆనందంతో కేక వేసి చెప్పిన మాట. ఎందుకంటే దేవుడు అన్నీ వ్రాసుకున్నవన్నీ ఆయన ముందే ఈ లోకానికి వచ్చినప్పుడే చెప్పిన మాట ఏంటంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదివితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎందుకంటే గ్రంథపు చుట్టలో ఎవరి గురించి? దేవుడు గురించి, ప్రభువు దేవుడు యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు. మరి మనం ఎందుకు వచ్చాం ఈ లోకాలకి? ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చాం? భర్త చిత్తం, భార్య చిత్తం, పిల్లల చిత్తం, ఇరుగు పొరుగు వారి చిత్తం, రాజకీయ నాయకుల చిత్తం, ఆఫీసర్ల చిత్తం, కస్టమర్ల చిత్తం. ఈ చిత్తాలు నెరవేర్చడానికైనా వచ్చింది. దేవుని చిత్తమా? దేవుని చిత్తం ఎంత నెరవేరుస్తామంటే చాలా తక్కువ నెరవేరుస్తాం. ఆయన వచ్చిందే ఈ లోకానికి ఎందుకంట? నీ చిత్తము నెరవేర్చుటకు. ఏంటి ఆయన చిత్తం? గ్రంథపు చుట్టలో రాసిందే ఆయన చిత్తం. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే దేవుడు తన చిత్తం అంటే తన ఇష్టం. యేసుక్రీస్తు వారి పట్ల దేవుని ఇష్టం ఏంటంటే, యేసుక్రీస్తు వారని నా కుమారుడు భూమి మీదకి వెళ్ళాలి, మహారాజులాగా బతకాలి, ఆయనకి మంది, మార్బలం, గుర్రాలు, రథాలు, సైనికులు, పనివారు, సేవకులు, రాజు, రాజకిరీటం, మహాసింహాసనం, ఇలా దర్జాగా బతకాలని చిత్తం కాదు. తండ్రి చిత్తం యేసుక్రీస్తు వారి పట్ల ఏంటంటే మన ఎవరి పట్ల లేని చిత్తం. మనందరి కోసం ఆయన చిత్తాన్ని ఎలా రాశాడు అని అంటే, ఆయన ఏదైతే వ్రాశాడో అవన్నీ నెరవేర్చాడు. చివరిలో మర్చిపోయినవి ఏమన్నా ఉన్నాయని ఆ స్థితిలో కూడా, సిలువలో కొద్ది క్షణాల్లో మరణిస్తాడన్న స్థితిలో కూడా జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కటి పలుకుతూ ఉన్నాడు. దప్పికొనిచున్నాను అనాల్సిన అవసరం లేదు, కానీ లేఖనము నెరవేరినట్లు ఆ పదం అక్కడ పలకాలంతే. దప్పికి తీరితే ఎంత, తీరకపోతే ఎంత, క్షణంలో చచ్చిపోతున్నాడు. ఆ టైంలో తీరాలా? అవసరమా? పైగా కడుపు రగిలిపోతూ ఉంటుంది, ఆకలి మంట. ఎప్పుడో గురువారం సాయంత్రం తిన్నాడు, శుక్రవారం 3 గంటల దాకా పస్తులే ఉన్నాడు. గుక్కడి చుక్క నీళ్లు కూడా ఆయనకి ఇవ్వలేదు. తాగితే ఎంత, తాగిపోతే ఎంత, చచ్చే ముందు. కానీ లేఖనం నెరవేర్చాలి కాబట్టి ఆ ప్రయాస చూడండి. అలాగే దేవుడు పనంతా కంప్లీట్ చేశాడు. అది దేవుని చిత్తం. నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఎక్కడికి వచ్చాడు? పరలోకములో నుండి ఆత్మగా వచ్చాడు. మరియమ్మ గర్భంలో ప్రవేశించాడు. 9 నెలలు అక్కడ పెరిగి భూమి మీదకి వచ్చాడు. ఎక్కడ? భూమి మీదకి ఎక్కడికి వచ్చాడు? పశువుల తొట్టెలోకి వచ్చాడు. ఆయన ప్రారంభం ఎక్కడ? పశువుల తొట్టి. మన ప్రారంభం హాస్పిటల్లోనో, ఇంట్లోనో, కొంచెం సౌకర్యాలు ఉన్న ప్రాంతంలోనే మనం తల్లి గర్భంలోంచి డెలివరీ అయ్యాం. కానీ యేసుక్రీస్తు వారి డెలివరీ పశువుల పుట్టగానే ఎక్కడ? పశువుల తొట్టెలో పరుండబెట్టాడు. కానీ ముగింపు ఎక్కడ? కలువరి సిలువలు. బతుకంతా చూడండి, హెబ్రీ పత్రిక 5:7 ఎన్నోసార్లు చదువుతాం. జీవితం అంతా శరీరములో ఉన్నంత కాలం, శరీరధారిగా ఉన్న దినాలన్నిటిలో ఆయన ఎలా బతికాడంట? ఎప్పుడు ఏడుపు మొహమే, మన భాషలో చెప్పాలంటే ఎప్పుడు కన్నీళ్ళే, ఎప్పుడు దుఃఖమే. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలో, యాచనలో సమర్పించి దేవుడంటే భయం, భక్తి కలిగి ఉన్నాడు. నేను దేవుడి కొడుకుని, నాకేంటి తిరుగులేదు, ఎవరనుకుంటున్నా నేను అనలేదు. ఎలా ఉన్నాడంట? నిజంగా చెప్దాం, యేసుక్రీస్తు వారి పరలోకం నుంచి భూమి మీదకి శరీరంలో వచ్చినప్పుడు ఏం కలిగి ఉన్నాడని చదివాం?
నిజంగా ఇక్కడ ఉన్న మనలో ఎవరికైనా దేవుడు అంటే భయం భక్తి ఉందంటారా? ఉంటే అసలు దేవునికి నచ్చని పని ఏది చేయం, అయినా చేస్తున్నాం అంటే దేవుని పట్ల భక్తి భయం నటిస్తున్నాం, మనల్ని మనమే మోసం చేసుకున్నాం. ఇది మనకు తెలియట్లా. మరణించిన రోజు ప్రతిదీ మనకు అర్థమైందండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరినో మోసం చేస్తున్నాను, నా తెలివితేటలని నువ్వు విర్రవేగొచ్చు, నీకు ఎవరు నువ్వు చేసేది ఎవరికి తెలియట్లేదు, నేనే మేధావిని మనం అనుకోవచ్చు. కానీ ఒకానొక రోజు నన్ను నేను ఎలా మోసం చేసుకున్నానని నీకు నువ్వే పశ్చాత్తాపడి ఏడ్పును కన్నీళ్లతో కలకాలం నరకంలో బాధపడే దుస్థితి మనకు వచ్చింది. సంఘానికి వెళ్ళి అన్ని మాటలిని కూడా నా బతుకేంది ఎలా తగలబడిందంటే నాకు తెలియకుండానే నన్ను నేను మోసం చేసుకుంటున్నానని మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే దేవుడంటే ఆ స్టేజ్లో ఆయన భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంటే భయభక్తులు లేకపోతే దేవుడు అంగీకరించడా? చెప్పండి, భయభక్తులు లేకపోతే దేవుడు అంగీకరించడా? అంటే కొడుకని పరాయోడని తేడా ఏమీ దేవుడికి లేదు. సొంత కొడుకు అందరి కోసం ప్రాణాలు అర్పించడానికి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా భయభక్తులు కలిగి ఉండాలా? చెప్పండి, ఆయన కూడా భయభక్తులు కలిగి ఉండాలా? నువ్వు చెప్పావు, నేను చేస్తున్నాను, ఇంకా దీనిలో నువ్వంటే భయం పడాల్సిందే ఉంది, నువ్వు నా తండ్రివి, నేను ఎందుకు భయపడాలి, నువ్వంటే నేను ఎందుకు భక్తి కలిగి ఉండాలి అనుకోలేదు. శరీరంలోకి వచ్చాం, పరలోకం నుంచి వేరైపోయి వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చిన శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరూ భయపడాలి. ఎందుకు? ఏదన్నా తేడా జరిగితే, ఈ శరీరముతో చెయ్యరాని కార్యక్రమాలు చేస్తే అర్జెంటుగా ఎక్కడికి పంపిస్తాడు దేవుడు? నరకానికి పంపిస్తాడు. ఆ భయం ఉండాలి ప్రతి ఒక్కరికి. దేవుడు చెప్పింది చేయాలి, లేకపోతే అక్కడికి చేర్చుకోడు. ఆ దగ్గరికి చేరాలంటే దేవుడు అంటే ప్రేమ చూపించాలి, అది భక్తి. దేవుడు అంటే చూపించే ప్రేమే భక్తి. దేవుడంటే నరకానికి పంపిస్తాడంటే నీకు ఉండాల్సింది భయం. ఈ రెండు యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. తన్ను మరణము నుండి, శరీర మరణం నుంచి రక్షిస్తాడని కాదు ఆయన భయం. ఎక్కడ తేడా చేస్తే, ఎక్కడ ఆయనకి లోబడకపోతే, విధేయుడు అంటే లోబడకపోతే ఖచ్చితంగా ఆయన ఎక్కడికి పంపిస్తాడు? మరణానికి. మరణము నుండి రక్షించగలిగిన వాడు దేవుడు. కాబట్టి దేవుని ఎడల ఏం కలిగి ఉన్నాడు ఆయన? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుల్లో ఎవరికి ఉన్నాయి చెప్పండి భయభక్తులు? భయం నటిస్తున్నాం, మనకు తెలియట్లా మనల్ని మనం ఎంత మోసం చేసుకుంటున్నారు. అందుకే యాకోబు పత్రికలో అంటాడు కదా, మీరు వాక్యం వినువారు మాత్రమై ఉండి మిమ్ములు మూరు మోసపుచ్చుకోవద్దు అని చెప్తున్నాడు. వాక్య ప్రకారంగా నడుస్తున్నానా లేదా నీకు తెలిసిపోద్ది కదా. నడుస్తుంటే నడుస్తున్నాను హాయిగా ఉంది అనుకుంటాం, నడవలేదనుకో ఎందుకు నడవలేకపోతున్నాను, ఏది అడ్డొస్తుంది నాకు అని ఎప్పటికప్పుడు మనం తనిఖీ చేసుకుంటూ వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నం చేయాలి. అందరికంటే నేను బెటరే కదా అనుకున్నావు అనుకో, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావాడు. వాక్యం ఏంటో అర్థమైంది, ఎలా బ్రతకాలో అర్థమైంది, కానీ బ్రతకలేకపోతున్నానే, నా వల్ల కావట్లేదే, ఏం చేద్దాం అనుకున్నావు అనుకో, ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. అప్పుడు బతకలేకపోతున్నాననే టెన్షన్ మనకు ఉంటుంది, కానీ దాన్ని సరి చేసుకునే ఆలోచన మాత్రం చెయ్యం. ఎందుకంటే జీవన వ్యాపారంలో చిక్కుకుంటూ అసలైన శాశ్వతమైన లోకాన్ని దూరం చేసుకుంటున్నాం. ప్రియులారా, శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు వారి సైతం పరలోకంలో దేవునితో, దేవుని కుడిపార్శ్వం నుండి హ్యాపీగా బ్రతకవలసిన ఆయన భూమి మీదకి వచ్చాడు అంటే ఆయనకు కూడా భయం వేసింది. అంటే శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక భయం ఉండాలి. ఇక్కడ నుంచి నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపు దేవునికి కష్టంగా బతికామనుకో, దేవుడికి నష్టంగా బతికామనుకో, ఖచ్చితంగా ఈ ఆత్మను నరకానికి పంపిస్తాడనే భయం ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే భక్తి వచ్చింది, లేకపోతే మనకు భక్తి రాదండి. హ్యాపీగా అన్నీ జరిగిపోతాయి, పనులు చేసుకుంటున్నాం, ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, సంపాదిస్తున్నాం, హ్యాపీగా బతికేస్తున్నాం, జీవితం గడిచిపోతుంది. ఇలా గడిచిపోయి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ జీవితం ఆగిపోయింది. ఆగిన రోజు పరిస్థితి మనకు అర్థం కావాలంటే భూమి మీద శరీరాన్ని ఇచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, ఆయుష్కాలం ఇచ్చింది దేవుడు. దేవుడు లేకుండా నాకేమీ లేవనే ఆలోచన ఎప్పుడూ ఉండాలి మనకి. అది లేదనుకోండి, అందరిలాగే మనం బతుకుతాం. అంతమంది బతుకుతున్నారు, వాళ్ళలో నేను ఒకడిని, ఏదో శతకోటి లింగాల్లో ఆ లింగం అన్నట్టుగా బతికేస్తాం మనం కూడా. అలా ఉండకూడదు. ప్రభువారు సైతం శరీరధారిగా ఉన్న దినాల్లో ఎలా బతికాడంట? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. కింద ఇంకో మాట ఉంది, ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోండి. అంటే కష్టాల్లో ఏం రావాలంట?
శ్రమల వల్ల ఏమి రావాలి? విధేయత రావాలి. మనకి శ్రమలు వస్తే విధేయత కాదు, అవిధేయత వచ్చింది. ఏం దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు, ఇలాంటి దేవుడు ఉంటేవి లేకపోతేవి దేవుడికి దూరం అయిపోదాం అనిపించింది కదా. కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి దగ్గరైన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? కష్టాలు వచ్చినప్పుడు దూరం అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? చెప్పండి. దేవుడు ఉంటే నాకు ఎందుకండి ఈ కష్టాలు, దేవుడు ఉంటే ఈ శ్రమలు ఎందుకండి, నన్ను ఆదుకోవద్దా దేవుడు అని దేవుడి మీదే పంతం బట్టి దేవుడితో ఏదో గొడవ పెట్టుకొని దేవుడికి దూరం. నువ్వు గొడవ పెట్టుకోవటం వల్ల నీకు నష్టమా దేవుడికి నష్టమా? చెప్పండి. ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డ చిరిగేది ఎవరు? అరిటాకు. అది మన పరిస్థితి. దేవుడికి కోపం వచ్చినా మనకే నష్టం, మనకు దేవుడి మీద కోపం వచ్చినా దేవుడికా నష్టం, మనకే నష్టం. కాబట్టి దేవుడితో పంతం పెట్టుకోకూడదు. ఆయన విధేయత చూపించాడు. ఎప్పుడు కష్టాలు వచ్చినా శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారే భూమి మీదకి వచ్చి దేవుడు చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తూ విధేయుడిగా ఉంటే మనం ఎలా ఉండాలి? ఇంకా విధేయులుగా ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారి కంటే తక్కువ విధేయులుగానే మనం బతుకుతున్నాం. కారణం ఏంటంటే అంతగా మనకి విశ్వాసం లేకపోవటమే. నిజంగా ఇందులో ఉన్న సందర్భాలు సన్నివేశాలన్నీ చదువుతున్నప్పుడు కళ్ళకు కట్టినట్టుగా మనకు అనిపించినాయి అనుకోండి, నిజంగా ఇవి జరిగినాయి, రేపు నా పరిస్థితి కూడా ఇలాగే జరుగుతుందని ఆ పాత్రలో మనం ఇన్వాల్వ్ అయిపోయాం అనుకోండి, అప్పుడు మనం కూడా ఒకరోజు ఇదిగో వేదన పొందే స్థలానికి వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ధనవంతుడు ఇప్పటికీ 3500 సంవత్సరాల నుంచి భయంకరమైన బాధపడుతూనే ఉన్నాడు, తీర్చేవాడు లేడు బాధ. 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాధపడి 10 సంవత్సరాల తర్వాత ఒడ్డుకు వచ్చాడు. ఆహా పర్లేదు అనుకుంటే పర్వాలేదు. 3500 సంవత్సరాల క్రితం నుంచి బాధపడుతూనే ఉన్నాడు, బాధ తీరదు, చావు రాదు. ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఆ దుస్థితి మనకెందుకు రావాలి? బతుకున్నాం, సరి చేసుకునే అవకాశం మనకుంది. ప్రభువారు నేర్పించాడు, ఒక్కొక్కటి మనకు అన్నీ నేర్పించి అడుగు జాడలు వేసి వెళ్ళాడు. ఆ అడుగు వేయటమే. కొత్తగా అడుగు వేయాలంటే కష్టం మనకి. ఆల్రెడీ బాట ఏర్పాటు చేసిన బాటలో నడవటం ఈజీయా? కొత్తగా బాట వేయటం ఈజీయా? కొత్తగా బాట వేయటం చాలా కష్టం. ఆల్రెడీ రోడ్డు వేసిన తర్వాత ఆ రోడ్డు మీద వెళ్ళటం చాలా ఈజీ. ఆల్రెడీ రోడ్డు సరళం చేశాడు యేసుక్రీస్తు వారు. ఆ రోడ్లో మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళటమే, పక్క రోడ్డుకి వెళ్ళకూడదు ఇక. అందుకే యేసుక్రీస్తు వారు దేవుడు వ్రాసుకున్నదన్నీ నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు, నెరవేర్చేశానని చెప్పాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. కాబట్టి చివరిలో ఏం పలికాడు? సమాప్తమైందని పలకగలిగాడు. సంపూర్ణంగా నెరవేర్చాడంట. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 37వ వచనం చూడండి. ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎలయనగా నన్ను గూర్చిన సంగతులు సమాప్తమగుచు. అంటే లాస్ట్ దశకు వచ్చేసాను. పట్టుకున్నారు కదా, భటులు వచ్చి యేసుక్రీస్తు వారిని పట్టుకున్నాడు. వెంటనే ఈయన కత్తి తీసుకున్నాడు పేతురు గారు. ఎందుకు అది అంటే ప్రవచనం నెరవేరాలి. అక్రమకారుడు ఈయన, తిరుగుబాటుదారుడు, అందుకే ఈయన దగ్గర ఆయుధాలు ఉన్నాయి అని రుజువు అవ్వాలి. అంటే ఈయన దగ్గర ఒకళ్ళ దగ్గర ఆయుధం ఉండాలి. అందుకే అక్రమకారుల్లో ఒకరుగా ఎంచబడినని ప్రవచనం నెరవేరాలి. ఎందుకంటే నన్ను గూర్చిన సంగతులన్నీ సమాప్తములు అగుచున్నవి, అంటే ఇంకా అయిపోలేదు, అవుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే చివరి దశలోకి వచ్చాం, మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. బిల్డింగ్ అంతా నిర్మాణం అయిపోయింది, స్లాబ్ అయిపోయింది, ప్లాస్టింగ్ అయిపోయింది, కలర్స్ అయిపోయినాయి. మరి ఇంకేం అవ్వాలి? ఓపెనింగే అవ్వాలి. ఒక్కొక్కటి చేసుకుంటూ ఫినిషింగ్ చేసేసినట్టుగా యేసుక్రీస్తు వారు చేశాడంట. కార్యక్రమాలన్నిటినీ సమాప్తములు అగుచున్నవి అంటున్నాడు.
అందుకే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ముందు పెట్టుకొని వాళ్ళతో చెప్తున్న మాట లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను, అంటే ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు బైబిల్ పాత నిబంధనలో ఉన్న గ్రంథములన్నిటిలో నన్ను గూర్చి వ్రాయబడిన మాటలన్నీ నెరవేరవలనని నేను చనిపోకముందు మీతో చెప్పాను కదా. ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత అవి నెరవేరినవని మీతో చెప్పుచున్నాను. అప్పుడు నేను నెరవేర్చడానికే వచ్చానని చెప్పాను కదా అంటున్నాడు శిష్యులతో. తిరిగి లేచిన తర్వాత ఏమంటున్నాడు? నెరవేరినవి. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అన్నిట్లో ఏ గ్రంథాన్ని తీసేయకుండా పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథాలు అన్నిటిలో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చేశాను అంటున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 29వ వచనం కూడా చదివితే ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి అబ్బాయి అన్నీ నెరవేర్చిన తర్వాత దించి సమాధిలో పెట్టారంట. పుట్టుక పశువుల తొట్టిలో, మరణం కలువరి శిలువలో. ఈలోపు 33.5 సంవత్సరాల్లో నెరవేర్చాల్సినవి అన్నీ నెరవేర్చాలంట. ఒక పని కాదు. అందుకే 12 ఏళ్ల వయసు అప్పుడు తల్లిదండ్రులు యెరూషలేముకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోతారు. తిరిగి 3వ రోజు తిరిగి వచ్చినప్పుడు ఆ శాస్త్రులు పరిచయాల మధ్య కూర్చొని వాళ్ళతో తర్కాలు పెట్టుకొని మాట్లాడుతుంటే, ఏంటైనా మమ్మల్ని ఇలా చేసావు, నీ నాన్న నేను ఎంత బాధపడుతున్నావో తెలుసని మరియమ్మ గారు అంటే, అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనంలో వాళ్ళతో పలుకుతున్న మాట చూడండి. 12 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు వారు ఆయన, మీరేన నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు పని మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడా? పనుల మీద అన్నాడా? అంటే చాలా పనులు ఉన్నాయా చెప్పండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి పని చేశాడా, పనులు చేశాడా? చెప్పాలి. పని చేశాడా, పనులు చేశాడా? పనులు చేశాడు. సొంత పనులు చేశాడా, దేవుని పనులు చేశాడా? ఏ పనులు? దేవుని పనులు కాదు, దేవుని పనులే చేశాడు. దేవుని పనులు కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఆయన నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు, ఇది పరలోకం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాననుకుంటున్నారు? నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నేను అస్సలు రాలేదు. మరి ఎందుకు వచ్చావయ్యా? నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు కూడా అనలేదు, నెరవేర్చుటకే నేను పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాను. ఇవన్నీ అంత దూరం నుంచి వచ్చాడు కదా, పరలోకం నుంచి భూమి మీదకి కదా. ఎంత దూరం నుంచి వచ్చాడు? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. మరి ఈ పని ఒక పని కాదు. నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరంటే చాలా పనుల మీద పంపించాడు. మరి అన్ని పనులు ఇచ్చినప్పుడు ఆయుష్కాలం పెంచవచ్చు కదా. ఎంత ఇచ్చాడు ఆయుష్కాలం? 33. ఏమంటే ఆయుష్కాలం ఏమో తక్కువ, పనులేమో ఎక్కువ. 33.5 సంవత్సరాల్లో తండ్రి ఇచ్చిన పనులన్నీ ఎలా నెరవేర్చగలిగాడంటే ఇంకా సొంత పని అస్సలు పట్టించుకోవాలి. తన ఇష్టం, తన శరీరానికి ఉన్న ఇష్టం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మనం ఎందుకు దేవుని పనులు నెరవేర్చలేకపోతున్నాం అంటే ఆయనకి మనకున్న వ్యత్యాసం ఇదే. ఆయనేమో తన ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే నేను వచ్చానని ఆయన చెప్పాడు. మనమేంటి, మన ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటూ కుదిరితే తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం. ఎంత తేడా ఉందో చూడండి. మన ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటూ కుదిరితే తండ్రి ఇష్టం, అది కూడా కుదరకపోతే అది కూడా క్యాన్సిలే. కుదిరితే వస్తారా ప్రార్థనకి, కుదుర్చుకొని వస్తారా చెప్పండి. కుదుర్చుకొని వచ్చేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు కుదుర్చుకొని వచ్చిన లేటుగా వచ్చావు, ఫెయిలే. ఎగ్జామ్కి వెళ్ళండి లేటుగా. నువ్వు ఎన్నిసార్లు మందిరానికి దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి లేటుగా వచ్చావో నువ్వు అన్నిసార్లు ఫెయిలే, లెక్కల్లో ఫెయిల్. తీసి దెబ్బలే వేసేస్తాడు, నో డౌట్. అందులో
చిన్న తప్పును కూడా దేవుడు క్షమించడు, అది గుర్తుపెట్టుకోండి. కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు. ఆయన మంచిగా ఉన్నంతకాలమే మంచిగా ఉంటాడు. తేడా వస్తే తాట తీస్తాడు. అది మనకు అర్థం కావట్లా. అంతకాలం నుంచి 40 సంవత్సరాల అరణ్యంలో భార్య పిల్లలను వదిలేసి ఇశ్రాయేలుని నడిపించిన మోషే గారి చిన్న తప్పు చేస్తే ఏం చేశాడు? నువ్వు కనాను దేశంలో ప్రవేశించడానికి ఇల్లేదు, ఆ మోయాబు దేశంలోనే ఒక పర్వతం మీదకి అక్కడే చచ్చిపో అన్నాడు. ఆయన చెప్పాడు, ఈయన చచ్చిపోయాడు అంతే. అంటే చిన్న తప్పును కూడా దేవుడు క్షమించడు. అంత స్ట్రిక్ట్ ఆయన, అంత స్ట్రిక్ట్ అధికారి ఆయన. అలాంటిది లెక్క లేకుండా, భయం లేకుండా, దేవుడు అంటే ఏమాత్రం భయం లేకుండా సొంత కార్యాల కోసం దేవుని కార్యాలని పక్కన పెట్టామంటే నువ్వు ఎట్లా భక్తుడివి, భక్తురాలు అవుతావు చెప్పండి? దీనికి పరలోకం ఇచ్చేస్తాడా? పునరుద్ధానం ఇచ్చేస్తాడా? పునరుద్ధానం సంపాదించుకోవాలంటే పౌలు గారు ఏమన్నాడో తెలుసా? మూడో అధ్యాయం చూడండి, 10-11 వచనాలు, ఫిలిప్పీ పత్రిక. అంత ఈజీ కాదు పునరుద్ధానం. ఈరోజు పునరుద్ధాన దినాన్ని ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ఏదో మాటలు చెప్పుకొని సంబర కొట్టుకొని సంకలు కొట్టుకొని వెళ్ళిపోతే నీకు పునరుద్ధానం చచ్చినా రాదు. చస్తేనే వచ్చేదిలండి, అయినా రాదు. ఎలా వచ్చిందో తెలుసా? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. జాగ్రత్తగా వినండి. ఆయన మరణ విషయములలో, మరణం ఎలాగుంది ఆయనది? ఆయన మరణ విషయం ఎలా ఉంది? టేక్ ఇట్ ఈజీగా ఉందా? చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందా? ఇప్పుడు ఆ అనుభవం నాకు కావాలంటున్నాడు పౌలు గారు. ఏ అనుభవం? ప్రభువారు ఎలాగైతే చచ్చిపోయాడో, ప్రభువారిని ఎలాగైతే చంపారో అలాంటి అనుభవం నాకు కావాలి. ఎందుకయ్యా అనుభవం? కష్టాలు కదా అవి అని అడిగితే ఆయన అంటున్నాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, నాకు కూడా ఆ పునరుద్ధానం కావాలంటే ఆయన మరణించే ముందు ఎన్ని హింసలకు గురయ్యాడో, ఎన్ని కష్టాలకు పాలయ్యాడో, ఎన్ని నిందలు అనుభవించాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎంత శరీరాన్ని కొళ్ళబొడిచాడో, ఇవన్నీ నాకు కావాలంటున్నాడు. కోరి ఎవరన్నా ఏం కోరుకుంటారు? సుఖాలు కోరుకుంటారా, కష్టాలు కోరుకుంటారా? ఈయనేంటి పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన మరణ అనుభవము నాకు కావాలి అంటున్నాడండి. మరణ అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. అంటే ఆయన చనిపోయి తిరిగి లేవటానికి ఏదో బలం ఉందంట. పునరుద్ధాన బలం. సమాధిలో పెట్టారనుకోండి బతికున్న మనల్ని, నీకున్న బలాన్ని బట్టి ఆ మట్టి అంతా తొలుచుకొని రావాలంటే ఎంత శక్తి కావాలి? ఆ శక్తి కావాలంటే నువ్వు బతికినంతకాలం ఏం చేయాలి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్ను ఇప్పుడు సమాధిలో పెడితే ఆ మట్టి అంతా తొలిచుకొని పక్కకు నెట్టేసి మొత్తం సమాధిలోంచి అలా పైకి రాగలరా? ఎంతమంది రాగలం? ఎవ్వరూ రాలేవు. అదే నువ్వు బాగా తిని ఎక్సర్సైజ్ చేసి బాగా కండలు పెంచి ఎంత మట్టినైనా ఇలా హుఫ్ అనగానే పైకి ఎగిరిపోయేటట్టు బాడీ బిల్డింగ్ చేసావనుకో, అప్పుడు రాగలవా? ఆ సమాధిలో నుంచి బయటికి రావడానికి ఎంత శక్తి అయితే శారీరకంగా మనకు కావాలో, చనిపోతే పునరుద్ధానం అవ్వటానికి కూడా బలం కావాలంట. ఆ బలం ఎలా వచ్చిందంటే చెప్తున్నాడు పౌలు గారు, పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడును. శ్రమలలో పాలు అంటే యేసుక్రీస్తులాగా నేను కూడా శ్రమల పాలు అయితే చనిపోతే తిరిగి లేవటానికి బలం వచ్చిందంట. అసలు ఏమన్నా కష్టం అనుభవిస్తున్నారా? పాట పాడటం కష్టమా? ప్రార్థన చేయటం కష్టమా? మందిరానికి వచ్చి హ్యాపీగా ఫ్యాన్ల కింద కూర్చొని ఏదో వింటే వింటాం, లేకపోతే పరధ్యానంగా పెట్టి దేవస్తోత్రం నాకు ఆత్రం అని బైబిల్ మూసి హ్యాపీగా ఇంటికి వెళ్తాం, లేదా ఏమైనా పెడితే తినిపోవటం కష్టమా? అవతలోడు తిడతన్నా, అవమానపరుస్తున్నా, నిందలేస్తున్నా, ఇవన్నీ భరిస్తూ, ఇవన్నీ సహిస్తూ ఒకడికి రక్షించడానికి వాక్యాన్ని చేతబట్టుకొని ఎన్ని వీధులు తిరుగుతున్నావు, ఎంతమంది దగ్గరికి వెళ్తున్నావు, ఎన్ని రాత్రులు నిద్రాహారాలు లేకుండా మానేస్తున్నావు, ఎన్నిసార్లు ఆకలి దప్పులతో బాధపడుతున్నావు, ఎన్నిసార్లు చలికి వణుకుతున్నావు, ఎన్నిసార్లు ఎండలో మండాము. ఇవన్నీ ఆయన శ్రమలలో పాలివారం అవ్వాలి. ఇవన్నీ అనుభవిస్తేనే నీకు పునరుద్ధానం, లేకపోతే ఆ బలం రాదు. ఇవే ఎక్సర్సైజులు. దేనికి? చనిపోతే తిరిగి లేవటానికి ఎక్సర్సైజ్, బలం అంట. అది అర్థమైంది పౌలు గారికి. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం నాకు కూడా కావాలి. ఎందుకంటే ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడేగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని. అంటే ఏం ఉండకూడదా నీకంటూ? ప్రభువారు తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు, అన్నీ వదిలేశాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. పౌలు గారికి అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అన్నీ వదిలేశాడు, పౌలు గారి అన్నీ వదిలేశాడు, సమస్తాన్ని
నష్టపరుచుకున్నాడు. అంటే లాభం వచ్చే అవకాశం ఉందా ఆయనకి? లాభం వచ్చే అవకాశం ఉందా? ఉంది. కానీ ఆ లాభాన్ని నష్టపరుచుకున్నాడు. అంటే క్యాన్సిల్ అన్నాడు. వచ్చే లాభాన్ని వద్దు అన్నాడు. ఆ మైండ్ సెట్ ఎప్పుడు వచ్చిందంటే నాకు చస్తే బతుకు కావాలి అన్నప్పుడు వచ్చింది. నేను షాపులో పనిచేసినంతకాలం అండి ఇదే పని చేశాను. ఖచ్చితంగా శోధకుడికి తెలుసు, షాపు ప్రార్థన ఉంది మూసేసి వెళ్ళిపోతున్నప్పుడు టీవీ వస్తుంది, ఇప్పుడు చేయండి అర్జెంటుగా, ఎంత అయినా ఇస్తానంటాడు. నువ్వు ఎంత ఇచ్చినా నేను చేయను, తీసుకెళ్ళు లేకపోతే ఆడ పెట్టేళ్ళు అంట. చచ్చినట్టు రాజీ పడి అట్లాంటి వాడు ఎవడ లేడుగా, ఇలా నిజాయితీగా చేసేవాడు చచ్చినట్టు ఆడబెట్టి వెళ్తాడు. 2 రోజులు ఆగిరా, 2 రోజుల దాకా నేను రాను, ఇష్టమైతే పెట్టు లేకపోతే తీసుకెళ్ళంట. డిమాండ్ చేస్తా. నష్టం, దాని నష్టం. ఇలా ఎన్నోసార్లు నష్టపరుచుకున్నా. ఉండి చేస్తే వ్యాపారం సాగిద్ది. కొంతమంది పెట్టుబడి పెడతాను నీకు షాపులో, మెకానిక్తో పాటు ఆ సామాన్లు కొన్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది, నువ్వు సామాన్లు అమ్ముకుంటూ రిపేర్ కూడా చేసుకోవచ్చు, నేనే పెట్టుబడి పెడతాను, వడ్డీ కూడా వద్దు, నీకు ఉన్నప్పుడు ఇచ్చే అంటే అసలు నాకు ఈ పెట్టను అన్నాను. ఎందుకంటే ఈ పెట్టామనుకోండి షాప్ మూసేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది నిరంతరం అమ్మే వ్యాపారం. అంటే కొనుక్కొస్తూ ఉండాలి, అమ్ముతూ ఉండాలి, ఇది నిరంతరం జరిగే వ్యాపారం. షాప్ మూసేస్తే వ్యాపారం సాగదు. కాబట్టి ఇందులో ఇరుక్కుంటే మళ్ళీ అక్కడ దేవుని పనికి దూరం అవుతానని ఇవన్నీ నాకు వద్దు, నష్టం 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 అని వదిలేశాను. కాబట్టి దేవునిలో ఇంతగా ఎదగలిగాం ప్రియులారా. పౌలు గారు సమస్తము ఉన్నవన్నీ విడిచిపెట్టి సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే ప్రభు జ్ఞాపకం వచ్చాడు, ఆయన చనిపోతే తిరిగి లేచాడు. ఆ తిరిగి లేవటం అనేది నాకు కూడా కావాలంటే ఆయన ఎలా ఫాలో అయ్యాడో, ఎలాంటి శ్రమల్లో ఆయన నడిచాడో ఆ శ్రమలో నాకు కావాలి కావాలి కావాలని వచ్చి శ్రమలకు వచ్చాడు ఆయన. శ్రమలకు ఎదురెళ్ళాడు ఆయన. ఎందుకు? ఈ ఎక్సర్సైజ్ చేస్తేనే ఆ పునరుద్ధాన బలం వచ్చిందని ఆయనకు అర్థమైంది. అర్థమైందా? యేసుక్రీస్తు వారు కూడా అదే బాటలో నడిచాడు. ఆయన జీవితం అంతా తన ఇష్టాన్ని ఏమాత్రం నెరవేర్చుకోలేదు. అది అర్థమైపోయింది పౌలు గారికి. ఓహో, నా ఇష్టం నెరవేర్చుకుంటే పరలోకం రాదు, దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తేనే పరలోకం. ఎలా నెరవేర్చాలి? ఇదిగో ప్రభువు వారు నెరవేర్చి మాదిరి చూపించి వెళ్ళాడు కాబట్టి అదే బాటలో నడుద్దాం అనుకున్నాడు. అలాగే నడిచాడు. అంటే యేసుక్రీస్తు వారు పని ప్రారంభించారు, పని ముగించారు. పనులా? పనులు. ఏ పనులు చేశారు? ఒక్కోటి చూడండి కొద్దిగా. యోహాను సువార్త 1వ అధ్యాయము త్వరగా 18వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ అధ్యాయం 18వ వచనం. ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కారణాల్లో ఒక కారణం, చాలా పనులు, నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరు అన్నాడు. పనులు అన్నాడు. అందులో ఒక పని ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయిన సమాజానికి దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చాడు. తండ్రిని ఆయనే బయలుపరిచాడు. అంటే దేవుడు ఏంటి, దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఇవేవి సమాజానికి తెలియదు, మర్చిపోయారు. సుమారుగా ఈ దేవుడు వాళ్ళతో మాట్లాడి 400 ఇయర్స్ దాటిపోయింది. అప్పటికి 400 సంవత్సరాల ఈ పీరియడ్లో దేవుడు అంటే భయము భక్తి ఉన్నవాళ్ళు లేరు, దేవుని లక్షణాలు తెలిసిన వారు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటే ఏంటి, ఆయన స్వభావం ఎలా ఉంటుందని తెలియచేయటానికి శరీరధారిగా వచ్చి దేవుడిని ఏం చేశాడంట? బయలుపరిచాడు. దేవుడు లక్షణాలు వాళ్ళకి చెప్పాడు, శిష్యులకి చెప్పాడు, చాలామంది ప్రజలకు చెప్పాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, నీవు నాకు అప్పగించిన వారికి నీ నామమును తెలియచేసిని, ఇంకనూ తెలియచేసేదను అంటాడు. 17వ అధ్యాయము యోహాను సువార్త 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లును నేను వారి యందును ఉండునట్లు నీ నామమును వారికి నీ నామమును తెలియచేసి తిని ఇంకను తెలియజేసేదను. ఇంకను అంటే దేవుణ్ణి పరిచయం చేశాడు. ఎవరికి? శిష్యులకి. ఇంకా చాలా ఉంది దేవుని గురించి, ఇంకా తెలియచేస్తాను. అంటే ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడు, ఎలాంటి ఆలోచన విధానం కలిగిన వాడు, ఆయన చిత్తం ఏంటి అనేది ఎవరు చెప్పారంట?
యేసుక్రీస్తు వారు చెప్పాడు. అంటే దేవుణ్ణి సమాజానికి పరిచయం చేయటానికి ఆయన ఎలా చేశాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం ఎలా పరిచయం చేశాడో చూడండి. 7వ వచనం నుండి 14వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం నుండి, మీరు నన్ను ఎరిగి ఉంటే నేను తెలిస్తే నా తండ్రి మీకు తెలిసిపోతాడు. అంటే ఈయన ఎలా బతుకుంటాడు? తండ్రి ఏ మాటలైతే చెప్పాడో, ఏవైతే వాళ్ళ దగ్గర ప్రదర్శించమన్నాడో అలాగే బతికాడు. నేను తెలిస్తే మీకు నా తండ్రి తెలిసిపోతాడు. అంటే నువ్వే తండ్రి అనుకున్నారు చాలామంది, అందుకే త్రియేక దేవుడు అనే పేరు పెట్టేశారు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ మధ్య ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్పాను. తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మడి, లేదా ఈ క్రియల వలనైనా నన్ను నమ్మండి. నేను చేసే పనులు తండ్రి చెబితే చేశాను కాబట్టి తండ్రి ఎంత మంచి పనులు చేయించాడో, ఆయన మనసు ఎలాంటిదని నా పనులు బట్టి అయినా మీరు తండ్రి ఏంటో అర్థం అవుద్ది అని తన ప్రవర్తన ద్వారా, తన మాట ద్వారా, తన క్రియల ద్వారా తండ్రిని సమాజానికి తెలియచేశాడు, పరిచయం చేశాడు. తండ్రిని బయలుపరచుటకే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇదొక కారణం. మరొక కారణం, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. దేవుని రాజ్యాన్ని, మత్తయి సువార్త 12వ అధ్యాయం, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. 28వ వచనం, 12వ అధ్యాయం 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. దేవుని ఆత్మ సహాయంతో నేను దయ్యాలను వెళ్ళగొడితే ఖచ్చితంగా దేవుని రాజ్యం ఇప్పుడు మీ మధ్యకి వచ్చింది. అంటే దేవుని రాజ్య స్థాపన కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే గబ్రియేలు దూత మరియమ్మకి ఆయన గర్భంలో యేసుక్రీస్తు వారిని ప్రవేశపెట్టడానికి ముందు ఏం చెప్పాడు చూడండి. 1వ అధ్యాయం లూకా సువార్త 32, 33 వచనాలు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం ఎలా ఉంటుంది? అంతములేదు. అంటే వచ్చింది ఎందుకు? యాకోబు వంశస్థుల్ని యుగ యుగాలు ఏలటానికి వచ్చాడు. ఎప్పటిదాకా? అంతం లేనంత కాలం ఏలుతూనే ఉంటాడు. అంటే రాజ్య స్థాపన చేయటానికి వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అందుకే ఆయన శిష్యుడు, యేసు రొమ్ములా అనుకున్న శిష్యుడు, యోహాను పత్రిక, యోహాను గ్రంథము, ప్రకటన గ్రంథం, ఇవన్నీ వ్రాసిన యోహాను గారు ఏమంటున్నాడో తెలుసా? యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి మనుషులమైన మనలను ఒక రాజ్యముగాను యాజకులుగాను, అంటే మనం ఎవరో రాజులైనా చేసేసాడా? చేస్తాడా? చేశాను అయిపోయింది. ఎప్పుడు? 1వ శతాబ్దంలోనే చేసేసాడు. చనిపోయి ఎప్పుడైతే తిరిగి లేచాడో అప్పుడే చేసేసాడు. 9వ వచనం, అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను అంటున్నాడు. యోహాను గారు ఏదంట? ఆయన శ్రమల్లోనూ
ఆయన సహనములోను ఆయన రాజ్యములోను పాలివాడంట. రాజ్యం లేకపోతే భాగస్వామ్యం ఆడ ఉంటుంది, ఆస్తి ఉంటే కదా పంచుకునేది. పాలివాడంటే పార్ట్నర్ అని, భాగస్వామి అని అర్థం. ఆస్తి ఉంటే కదా పంచుకునేది. అలాగే రాజ్యం ఉంటే ఆయన పాలిభాగస్తుడు, రాజ్యమే లేకపోతే పాలిభాగం లేదు. కాబట్టి యోహాను గారు ఏమంటున్నాడు? ఆయన రాజ్యములోను శ్రమల్లోనూ సహనములోను పాలివాడనని యోహానని నేను అంటున్నాడు. కాబట్టి రాజ్య స్థాపన చేయటానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఇంకా మూడోది మనందరికీ తెలిసింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకము. తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మతగినది, అందరూ అంగీకరించడానికి యోగ్యమైనది. యోహాను 1:3 యోహాను గారు రాసిన 1:3 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. ఆయన ఎందుకు వచ్చాడు? పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. మత్తయి సువార్త 1:21 మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆ కన్న కుమారుడే రక్షిస్తాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికే ఆయన వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2:1 తెలిసిందే. మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తు కూడా పాపాలు క్షమించి చచ్చిన మనల్ని తిరిగి బ్రతికించాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం వెనుక ఒక కారణం ఏంటి? తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. 2 రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. 3 పాపములను క్షమించడానికి వచ్చాడు. 4 ధర్మశాస్త్రము రాజ్యమేలుతున్న కాలంలో ధర్మశాస్త్రాన్ని పాటించి కొట్టివేయటానికి వచ్చాడు. చాలామంది పాస్టర్లకు ఈ విషయం తెలీదు. ఇంకా ధర్మశాస్త్రం కూడా అమల్లో ఉందనుకొని పాత నిబంధన కొత్త నిబంధన మిక్స్ చేసి బోధిస్తూ ఉంటారు. అవి పాటించాలి, ఇవి పాటించాలి. మొన్న అదే ఊరు వెళ్ళాం, గొడవైపోయింది. ధర్మశాస్త్రం కూడా మనకు ఉంది అని వాళ్ళు వాదన పెట్టుకున్నారు. అప్పుడప్పుడు రెఫరెన్స్లు చేసి చూపిస్తే నోరెత్తలేదు. ఒక్కొక్క వచనం చూద్దాం. మత్తయి సువార్త 5:17 చూద్దాం. ముందు ఈ మాటను పట్టుకొని ఆయన కొట్టేయటానికి రాలేదు కాబట్టి కొట్టేయలేదు ధర్మశాస్త్రం అటాకే ఉంది అని చెప్తున్నారు. 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను ఎందుకు వచ్చాడంట? నెరవేర్చడానికి వచ్చాను, కొట్టేయటానికి ఆ మాట అన్నాడు. బాగుంది. కింద ఒక లింక్ పెట్టాడు. ఏమన్నాడు చూడండి, ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పల్లైనా సున్నైనా తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ధర్మశాస్త్రం అస్సలు కొట్టివేయబడదు. ఎప్పటి వరకు? నెరవేర్చబడే వరకు. అందులో ఒక సున్నైన పొల్లైనా తప్పిపోదు. ఎప్పటి వరకు? నెరవేర్చబడే వరకు. ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు. అంటే నెరవేరిస్తే కొట్టివేయబడింది, నెరవేరు వరకు కొట్టివేయబడదు, నెరవేరిస్తే కొట్టివేయబడుతుంది. ఎందుకంటే ఎవరు నెరవేర్చరు అప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని. ఎందుకే కింద ఒక మాట అన్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక ఆజ్ఞనైనను మీరి మనుషులకు అలాగూ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. అంటే చిన్న ఆజ్ఞను కూడా మీరు బోధించానుకో వాడు ఫేస్ట్, వాడు అల్పుడైపోతాడు. అంటే ధర్మశాస్త్రం అంతా ఎలా ఉందంటే అన్నీ పాటించాలి. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం ఫెయిలే. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎవరో పాటించలేనప్పుడు ఈయన పాటించి కొట్టేశాడని మనకెలా తెలుసు? చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
లేదా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 చూద్దాం. ముందు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును, అంటే యూదులకి అన్ని జనులకైనా మీకును మాకును, అన్యులకి యూదులకి మీకును మాకును అనగా ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. అంటే యూదులకి అన్ని జనులకి ఉన్న గోడ ఏంటంట, పెద్ద గోడలాగా అడ్డుంది. మేము దేవుని పిల్లలు, మీరు అన్యులు, మీరు దేవుడు లేనివాళ్ళు అని అలా గొడవలు పడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి సిలువలో మరణించిన తర్వాత ఏమైంది? ఈ గోడ ఏమైపోయింది? బద్దలైపోయింది. అంటే ధర్మశాస్త్రం ఇక లేదు, అందరూ దేవుని పిల్లలే. అంటే ఇక్కడ ఇంకొక పని కూడా ఏంటంటే అన్ని జనులను కూడా దేవుని పిల్లలుగా తీర్చడానికి వచ్చిన పని ఒకటి ఉంది. ఒక పక్క ధర్మశాస్త్రాన్ని కొట్టేయాలి, ప్లస్ అంతకుముందు యూదులకే దేవుడు, అన్ని జనులకు దేవుడు కాదు అనే ఆలోచనలో ఉన్న యూదులకు కూడా అన్ని జనులు కూడా దేవుని పిల్లలే, అందరూ దేవుని పిల్లలే. ప్రపంచంలో పుట్టిన వారందరూ ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు అవటానికి అవకాశం కల్పించాడు. ధర్మశాస్త్రం ఉండటం వల్ల ఏమైందంటే ఈ అవకాశం లేకుండా పోయింది. ఒక పక్క ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు, రెండో పక్క అన్ని జనులకు కూడా దేవుణ్ణి పరిచయం చేశాడు, దేవుణ్ణి బయలుపరిచాడు. ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టుగా ఒక పక్క ధర్మశాస్త్రాన్ని కొట్టేసి అన్ని జనులకు దేవుణ్ణి అందించాడు. అన్ని జనులకు కూడా మన దేవుడు, మన తండ్రి దేవుడే అని అందరికీ పరిచయం చేశాడు. ఈ విషయం ఈరోజు చాలామందికి అర్థం కాకుండా పోయింది. అందుకే ఒక వచనం మనం చదివితే హెబ్రీ పత్రిక చూద్దాం, 10వ అధ్యాయము 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు 10:9 ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవది అంటే రెండవ నిబంధనను స్థిరపరచటానికి మొదటి దానిని ఏం చేశాడు? కొట్టివేయుచున్నాడు. అంటే ఇంకా అప్పటికి చనిపోలేదు అని అర్థం. చనిపోయిన తర్వాత కొట్టివేశాడు అని. అందుకే కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు, అంటే అన్ని జనులు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. సిలువకు మేకులతో కొట్టేసి అడ్డం లేకుండా తీసేసంట ధర్మశాస్త్రాన్ని. అంటే పూర్తిగా యేసుక్రీస్తు వారి ద్వారా ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివేయబడింది. పాటించి సంపూర్ణం చేసి కొట్టేశాడు. ఇప్పటికీ చాలామంది బోధకులకి ఇది అర్థం కాలేదు. అందుకే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మరియు వారి మనస్సులో కఠినములయ్యను కనుక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేట పరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఇప్పటికీ ఇంకా వాళ్ళకు ముసుగేయబడి ఉంది. ధర్మశాస్త్రం కొట్టేశాడంటే కొట్టేశాడండి ఆయన నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదుగా అన్నాడు. కొట్టివేయటకు రాలేదన్న ఆయన ఏమన్నాడు? అందులో సున్నైన పొల్లైన తప్పదు నెరవేరు వరకు అన్నాడంటే నెరవేరిస్తే తప్పిపోయిద్ది అని అర్థం. ఆకాశం భూమి గతించిన ధర్మశాస్త్రంలో సున్నైన పొల్లైన తప్పదు అంటే ఖచ్చితంగా అది పాటించాలి, పాటించి దాన్ని తీసేయాలి, కొత్తది స్థాపించాలి. అదే క్రొత్త నిబంధన స్థాపించాడు యేసుక్రీస్తు వారు. అలాగే మరొకటి ఏంటంటే అపవాదిని
నాశనం చేయటానికి, అపవాది యొక్క కోరలు పీకటానికి వచ్చాడు. అపవాదికి ఉన్న బలం ఏంటంటే మరణ భయం అందరినీ పట్టి పీడిస్తూ ఉంది కాబట్టి మరణ భయం చేత అందరినీ దాస్యానికి లోపరుచుకున్నాడంట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారమై ఉండి ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు శరీరధారిగా వచ్చిన కారణాల్లో ఒక కారణం ఏంటి? ఆయన కూడా రక్తమాంసాలు ఎందుకు పాలువాడయ్యాడంటే ధర్మశాస్త్రాన్ని మరణ భయం చేత దాస్యానికి లోబడుతున్నారంట ప్రజలందరూ. ఆ మరణపు ముళ్ళును విరిచేయటానికి ఆయన వచ్చేసాడు. మరణం అంటే ఏమి లేదురా బాబు, చస్తే మళ్ళీ బతుకుంది, చస్తే ఏమీ లేదని మీరు బాధపడిపోయి చస్తామనే భయంతో ఎంత దాస్యానికైనా మీరు లోబడుతున్నారు. ఆ మరణం అనే భయాన్ని తీసేయటానికి నేను భూమి మీదకి మీలాంటి రక్తమాంసాలు కలిగిన దేహాన్ని ధరించుకొని వచ్చానని ఆ కారణాన్ని చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం నుండి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. ఈ క్షయమైనది, ఈ దేహం క్షయమైపోయిన శరీరం అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యము చచ్చిపోయే ఈ శరీరం మరణము లేని శరీరాన్ని ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమనుకున్న బలం ధర్మశాస్త్రమే. ఈ పాపం అనే ముళ్ళుని, ధర్మశాస్త్రాన్ని విరిచేసి కొట్టేశాడు. ఇంకా పాపము లేకుండా మరణం తర్వాత బతుకుందని ఆయన సాతాను యొక్క ఆ కోరల్ని పీకేశాడు. అంటే ఇప్పుడు ఆడు కోరలు లేని పాము అయిపోయాడు. సాతానుగాడు ఏమయ్యాడు? కోరలు లేని పాము. కోరలు ఆల్రెడీ ప్రభువారు విడిచేసి ఆడు తల మీద కొట్టేశాడు. మనకి ఆదికాండంలోనే 3:15లో చెప్తాడు, ఆయన వస్తాడు, ఆయన తన తల మీద కొడతాడు అనే మాట ఉంది. ఆ మాటను ఆయన ఇక్కడ నెరవేర్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సాతాను తలని శీఘ్రంగా చితకదొక్కాలి. కోరలు లేని పామును చంపటం కూడా మనకు రాట్లా, మనమే ఆ కోరలు లేని పాము కింద చచ్చిపోతున్నాం. అంటే సాతాన్ని ఏం చేయటానికి వచ్చాడు? వాడి కోరలు పీకేయటానికి, వాడి మరణ బలాన్ని దాన్ని విరిచేయటానికి ఆయన వచ్చేసాడు. ఇన్ని పనులు వచ్చినాయి ఆయన చేశాడు. ఇంకా చాలా పనులు చేశాడు. ఇన్ని పనులు ఎంతకాలంలో చేశాడు? 33.5 సంవత్సరాలు. ఇప్పుడు మనకున్న ఆయుష్కాలం ఎంత? మనకున్న ఆయుష్కాలం ఎంత? ఎన్ని పనులు చేసాం? ప్రారంభించామా? మధ్యలో ఉన్నామా? ఎగ్గొట్టి మానేసామా? ఎండింగ్ దాకా వచ్చామా? ఆయనకున్న ఆయుష్కాలం ఏమో 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల్లో ఎన్నో పనులు చేశాడు. తండ్రి రాసుకున్నది అన్నీ ఖచ్చితంగా నెరవేర్చి లాస్ట్లో సమాప్తమైందని పెద్దగా జయాన్ని ఇచ్చే కేక పెట్టాడు. అది గెలుపు కేక. పిల్లలు ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు అరుస్తారు చూసారా? ఎగ్జామ్ పూర్తయినప్పుడు అరుస్తారు చూసారా? స్పోర్ట్స్లో రన్నింగ్లో పరిగెత్తి టార్గెట్ని ఎప్పుడైతే ఛేదిస్తాడో గోల్ని అప్పుడు అరుస్తాడు చూశాడు, ఎగిరి గంతులేస్తాడు చూశాడు. అలా ప్రభువారు ఓపిక లేకపోయినా నీరసంలో కూడా, చస్తాననే సమయంలో కూడా గెలుపు కేకేశాడు. ఎందుకంటే దేవుడు అప్పగించిన పని ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా నెరవేర్చాలనే విజయోత్సాహంతో ఆయన కేక వేశాడు. ఆయన పెద్దగా కేక వేసి అనే పదం చదివాం. మరి ఇంత చక్కగా తక్కువ సమయంలో ఇన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు ఆయన నెరవేర్చాడు. కొన్నే మనం ఆలోచించాం. ఇన్ని విషయాలు తక్కువ సమయంలో కంప్లీట్ చేసిన యేసుక్రీస్తు వారిని ధరించిన మనము పని ప్రారంభించామా? ఏమన్నా నెరవేరుస్తున్నామా? మధ్యలో ఉన్నామా? ఎండింగ్లో ఉన్నామా? ఏ స్టేజ్లో ఉన్నామో ఎవరికి వాళ్ళు ఆలోచించండి. మళ్ళా ప్రభువులాగా మనకు 33.5 సంవత్సరాలు ఇవ్వలేదు. ప్రభువులాగా పేదవారి కుటుంబంలో మనల్ని పుట్టించలేదు. దరిద్రమైన పేదవారి కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబంలో ఆయన పుట్టించాడు. మరి మనకే సౌకర్యవంతమైన కుటుంబాల్లోనే పుట్టించాడు. అయినా మనం ఏం చేస్తున్నాం? ఆయన పనినే ప్రారంభించకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి సమాప్తమైందని చెబితే కదా నిన్ను అక్కడికి తీసుకెళ్ళేది. సమాప్తమైందని నువ్వు చెప్పాలంటే పని ప్రారంభించాలి కదా.
పని ఉందని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. చర్చికి వెళ్ళటం, రావటం, భజన చేయటం, పాట పాడటం, ప్రార్థన చేయటం, కానుకేయటమే ఇదే అనుకుంటున్నారు. దేవుని పని మనకు ఉందన్న ఆలోచన లేదు, చాలామందికి తెలియదు. పని ఉంది, పని ఏం చేయాలి? ప్రారంభించాలి, ముగించాలి. ప్రారంభం కంటే ఆరంభం కంటే అంతం మేలు. ఆరంభించి మధ్యలో ఎగ్గొడితే చెప్పండి, ఎగ్గొడితే ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలంతో మనకు కూడా 33.5 సంవత్సరాలు ఇస్తాను, పని చేస్తావా సత్తావా అన్నాడు. ఏం చేస్తాం చెప్పండి? చాలా ఎక్కువ ఇచ్చాడు మనకు ఆయుష్కాలం, ఆయనతో పోలిస్తే చాలా ఎక్కువ ఇచ్చాడు. పనులు అన్ని ఇచ్చాడా అంటే అన్నీ లేవు. మనకు అన్ని పనులు ఉన్నాయా? యేసుక్రీస్తు వారికి ఇచ్చిన అన్ని పనులు, ధర్మశాస్త్రాన్ని కొట్టేసే పనులు, అన్ని జనులకు వెలుగుగా ఆయన పరిచయం చేసే పనులు ఇవన్నీ లేవు. ఆయన అప్పగించిన పనులు పాటిస్తూ, ఆయన కట్టడలు విధులు మనం పాటిస్తూ, ఆయన సువార్తను ఇతరులకు పంచటమే. ఈ 2 పనులు చేస్తే చాలు, మనం సమాప్తమైందని చెప్పొచ్చు. కానీ ఆయన తల మీద ఎన్ని భారాలు, ఎన్ని ఆయన గురించి రాసుకున్నాడు, అన్నీ నెరవేర్చాడు. ఒకవేళ మర్చిపోయినా, తల మీద ముళ్ళ కిరీటం ధరింపజేసిన, ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా కంప్లీట్ చేశాను అని విజయోత్సాహంతో కేక వేయగలిగాడంటే, ఏకంగా అన్నిటి మీద తండ్రి పనుల మీదే మైండ్ కాన్సన్ట్రేషన్ చేశాడు, తండ్రి పనుల మీదే శరీరాన్ని అప్పగించాడు తప్ప శరీరానికి కావలసిన ఏ కార్యక్రమాన్ని ఆయన నెరవేర్చలేదు. తినాలనిపించిందా బిర్యానీ, వెళ్ళిపోయి తింటావు. ఆ సమయంలో సువార్త ప్రకటించవచ్చు అని ఆయన ఆ కార్యక్రమానికి వెళ్ళడు. తిండి కోసం, బట్టల కోసం, దుకాణాల్లో ఇంతంత సమయాన్ని మనం కేటాయిస్తున్నామండి. వ్యాపారం కోసం సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. కానీ సొంత కార్యక్రమానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వాల. శరీరం అడిగిద్ది, అందరిలాగే ఆయన శరీరం కూడా అడిగిద్ది. ఎందుకు? ఆయనకు కూడా ఏమున్నాయి? రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి అన్నీ అడిగిద్ది. నువ్వు నీ శరీర కోరికలు నేను తీర్చను, నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నా పని. ఈ శరీరము, ఇందులో ఉన్న అవయవాలన్నీ ఆయన పని కోసం కేటాయించబడినవి. కేవలం ఎక్స్క్లూజివ్గా ఆయన పని చేయటానికే ఇవి ఉన్నాయి, ఇంకో పని చేయటానికి వీటికి అవకాశం లేదని నిరోధించాడు. కాబట్టి ఆయన గురించి హెబ్రీ పత్రిక 4:15 రాయబడిన మాట చూడండి, ముగిస్తాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనకు వచ్చిన శోధనలన్నీ ఆయనకు వచ్చినాయి, కానీ ఆయన వేటిలో లోబడలేదు. ఎందుకు? ఆయన శరీరాన్ని ఇచ్చింది దేవుడు రాసుకున్న ప్రకారంగా నెరవేర్చడానికే కానీ సొంత పనులు చేయటానికి కాదు. నెరవేర్చలేదు కాబట్టి శోధనలో పడలేదు. నెరవేరిస్తే ఆయన మనలాగా అయిపోయేవాడు, మనలాగే పాపి అయిపోయాడు. అందుకే తన శరీరం మొత్తం, ఆయుష్కాలం మొత్తం దేవుని పనికే కేటాయించి సమాప్తమైందని పెద్దగా కేక వేయగలిగాడు ఆయన. దేవుడి లక్షణం అండి అది. దేవుడి లక్షణం అని దేవుడు 6 దినాలు సృష్టి చేసి ఏమన్నాడు? 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఆదికాండం. ఏ పని అంటది? ఈ సృష్టి కార్యక్రమం అంతా దేవుడు మీ పని అంటున్నాడా, నా పని అంటున్నాడా? ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. 6 దినాల తన పని చేసేసి 7వ దినాన విశ్రాంతిలోకి వెళ్ళాడు. దేవుడు కంప్లీట్ చేశాడు తన పని. ఈరోజు ఆ పని ఇంకెవడు చేయలేడు. భూమిని, ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని, కోటాను కోట్ల నక్షత్రాలని, నీటిలో ఉన్న జలచరాల్ని, భూమి మీద పాకుతున్న పురుగుల్ని, జీవుల్ని, జంతువుల్ని, వీటన్నిటిని తన పనిగా చేసేసాడు దేవుడు. ఇది ఇంకొకళ్ళు ఎవరు చేయలేరు. దేవుడు చేసిన పనిని మరొకడు చేయలేడు, మనిషి చేయలేడు. కాపీ చేస్తాడు, ఆ కాపీ కూడా శాశ్వతంగా ఉండేది కాదు. దేవుడు చేసిన ఒరిజినల్గా ఇంకెవరు చేయలేడు. తన పని కంప్లీట్ చేసి విశ్రాంతిలోకి వెళ్ళాడు. నువ్వు నేను విశ్రాంతిలోకి వెళ్ళాలంటే మన పని కూడా ఏం చేయాలి? కంప్లీట్ చేస్తేనే విశ్రాంతిలోకి వెళ్తాం. దేవుడు అదే చేశాడు, యేసుక్రీస్తు వారు అదే చేశాడు, విశ్రాంతిలోకి వెళ్ళాడు. మనం కూడా అదే చేయాలి. అందుకే పౌలు గారు మంచి పోరాటం పోరాడి తిని, తిమోతి 2వ పత్రిక 4, 7, 8 వచనాల్లో నా పరుగు ఇంకా ఉందన్నాడా? కడముట్టించిందన్నాడు. ఆయన అంటే దేవుడు అండి, దేవుని కుమారుడు కాబట్టి చేశాడు అని యేసుక్రీస్తు వారి గురించి మనం అంటే, పౌలు గారు
ఆయన మనలాంటి మనిషే కదా, అప్పటి వరకు క్రైస్తవులను హింసించిన వ్యక్తే కదా. ఎప్పుడైతే మారిపోయాడో జీవితం మారిపోయింది. ఇక శరీరాన్ని ఏ పనులకు ఉపయోగించకుండా కేవలం దేవుని పనులకే వాడేసి ఫైనల్గా ఆయన కూడా ఏమంటున్నాడు, సమాప్తమైందని చెప్పినట్టు ఆయన మంచి పోరాటం పోరాడాను, నా పరుగును అంటే కరముట్టించానంటే కంప్లీట్ చేశాను, సమాప్తమైందని చెప్పేశాడు. మరి యేసుక్రీస్తు వారు చెప్పాడు, పౌలు గారు చెప్పాడు, తండ్రి అయిన దేవుడు కంప్లీట్ చేసి విశ్రాంతిలోకి వెళ్ళాను అన్నాడు. మరి నా పరిస్థితి ఏంటి? కంప్లీట్ చేద్దామా? అలాగే నానుకుంటూ టైం ఉందిలే చూద్దాంలే అనుకుంటూ ఎప్పుడు వేసిన గొంగళి అక్కడేలాగా ఎప్పుడు ఆలస్యంగా రావటం, ఆ బతుకంతే. దేవుని కార్యక్రమాలు పట్టించుకోవు. ఇంట్లో ఏమన్నా తరుగుంటే మాత్రం వెంటనే పూర్తి చేస్తాం. మందిరంలో ఏ తరుగున్నా, సంఘంలో ఏ సమస్య ఉన్నా అటు జోలి మాత్రం మనకి పట్టదు. ఇది దేవుని కార్యక్రమం, దేవుని సంఘం. దేవుని సంఘంలో నువ్వు ఏదైతే పనికి పూనుకొని నీ శరీరాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని, నీ తెలివిని ఉపయోగించి సాల్వ్ చేసావో అప్పుడు నువ్వు దేవుని పనిలో ఉన్నట్టు, దేవుని పనులు చేస్తూ ఉన్నట్టు. ఏమి చేయకుండా ఆదివారం వచ్చో గురువారం వచ్చో ఆ కాసేపు ప్రార్థనలో ఉండి వెళ్ళిపోయి ఏదో కానుకేసి వెళ్ళిపోతే ఇది దేవుని పని అవదండి. కంప్లీట్గా ప్రతి విషయంలో దేవుని గురించి ఆలోచించాలి, ఆత్మల గురించి ఆలోచించాలి, దేవుని పరిచర్య గురించి ఇవన్నీ ఆలోచనలు దేవుని పని. నీ శరీరం ఇచ్చింది, నీకు తెలివితేటలు ఇచ్చింది. అందుకే నీ సొంత వ్యాపారాలు, నీ సొంత ఉద్యోగాలు చేసుకొని ఏదో ఊరిని ఉద్ధరిస్తావని కాదు. ఖచ్చితంగా దేవుడు అప్పగించిన పనిని నీకు పూర్తి చేస్తేనే నీకు పరలోకం. చివరిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనకు కూడా పనులు ఇచ్చాడు. ఆ పనులు కంప్లీట్ చేస్తేనే మనకు విశ్రాంతి. మరియు వాటి యందు మనము నడుచుకోనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, అంటే మనం పుట్టకముందే మన గురించి దేవుడు సత్క్రియలు రాసుకున్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టకముందే ఆయన గురించి గ్రంథములో రాసుకున్నట్టుగా మనం పుట్టకముందే మన గురించి ముందుగా సిద్ధపరిచాడంట సత్క్రియలు. ఆ సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకంటే మనం వచ్చింది ముందుగా మనం పనిపెట్టి పుట్టించాడు. మనలాగా యేసుక్రీస్తులాగా మనకి 33.5 సంవత్సరాలు ఇవ్వలేదు, మనకి ఎక్కువే ఇచ్చాడు. పని తక్కువ ఉంది, కాలం ఎక్కువ ఉంది. ఆయనకు పని ఎక్కువ ఉంది, కాలం తక్కువ ఉంది. ఏది బెటరు? తక్కువ కాలం ఇచ్చి ఎక్కువ పని చెప్పాడు అనుకో, చచ్చిపోతాం కదా. ఆయన నెరవేర్చినవి మన వల్ల అవో, చాలా నెరవేర్చాడు ఆయన. కానీ మనకి తక్కువ పని పెట్టాడు, ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చాడు. ఎందుకంటే మన కెపాసిటీ ఆయనకి తెలుసు కాబట్టి. ఇది కూడా మనం చేయలేదనుకోండి, విశ్రాంతిలోకి ప్రవేశించాం. కాబట్టి ఆలోచించుకోండి. దేవుని పనిని కడదాకా కంప్లీట్ చేసి కార్యాంతం మేలని మీకు అర్థమైపోతే, కార్యాంతం ముగిస్తేనే, సమాప్తమైందని చెబితేనే ఖచ్చితంగా మనం విశ్రాంతిలో ప్రవేశిస్తామని ఒక్కొక్కరికి మనవి చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశ్రయుడవై ఉన్న మా కన్న తండ్రి, మరొకసారి మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. 6 దినాలు మీ పని అనుకున్నారు. మా కొరకు మీరు చేసిన పని అంతటి నుండి మీరు పూర్తి చేసి 7వ దినాన విశ్రాంతిలోకి వెళ్ళారు. మేము కూడా మీ విశ్రాంతిలో ప్రవేశించాలని ఎన్నో కలలు కన్నారు. కానీ మీ విశ్రాంతిలో ప్రవేశించకుండా సాతానుకు వారి దూతలకు ఏర్పరిచిన నిత్యాగ్నిలోనికి మేము జారిపోతున్నప్పుడు మా యందు మీరు కనికరించి కృప చూపి మమ్మల్ని ఆ నరకము నుండి తప్పించి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా పరలోకములో కూర్చుండబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బాప్తీసం ద్వారా మా జీవితం ప్రారంభమైంది. అక్కడి నుంచి తండ్రి మా మరణం వరకు మా యాత్ర ఉంది. ఈ యాత్రలో మా పని సంపూర్తి చేయగలిగే పరిస్థితులు మాకు అనుకూలపరచండి. అలాంటి మనసును మీ పిల్లలైన ప్రతి వారిలో నింపమని కోరుకుంటూ, వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొంది మీ క్రియలలో నిమగ్నమయ్యే భాగ్యాన్ని మీ పిల్లలందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, ఇవి నా మాటలుగా కాక పరలోకమందున మీ మాటలు మా భవిష్యత్తు బాగుండాలని మీరు తెలియచేసిన మాటలుగా భావించి, మీ కుమారుడు ఎంతగా ప్రయాసపడి ఎంత విధేయత చూపి మీ మాటలన్నీ నెరవేర్చాడో అలా అదే బాటలో మేము కూడా నడవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారందరినీ వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన బిడ్డలందరిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి, తద్వారా వారు మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీ కార్యాలు నిర్వహించే దిశలో ముందుకు సాగటానికి వారికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడు,
మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తమైనదని చెప్పిన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.